నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయేది తెలంగాణ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బోనాల మహోత్సవం గురించి. బోనాలు అంటే కేవలం ఒక పండుగ కాదు, అమ్మవారిపై అచంచల విశ్వాసానికి ప్రతీక. భక్తి, కృతజ్ఞత, సమర్పణ భావానికి నిలువెత్తు నిదర్శనం. ఒకప్పుడు ప్రజలను మహమ్మారుల నుండి కాపాడాలని, తమ గ్రామాలను, కుటుంబాలను రక్షించాలని జగదాంబను ప్రార్థించారు. అమ్మవారి కృపతో ఆ కష్టాలు తొలగిపోయాయని నమ్మిన ప్రజలు తమ మొక్కు తీర్చుకునేందుకు వండిన అన్నం, బెల్లం, పాలు, పెరుగు వంటి నైవేద్యాలను కుండలో పెట్టి అమ్మవారికి సమర్పించడం ప్రారంభించారు. అదే కాలక్రమేణా బోనాలుగా ప్రసిద్ధి చెందింది. బోనాల పండుగలో అమ్మవారికి ప్రత్యేకంగా సిద్ధం చేసిన నైవేద్యాన్ని అలంకరించిన మట్టి కుండల్లో సమర్పిస్తారు. ఆ పవిత్ర నైవేద్యంతో కూడిన కుండనే బోనం అని పిలుస్తారు. ఈ పండుగకు మరో విశేషం పోతురాజు. అమ్మవారి సోదరుడిగా భావించే పోతురాజు ధైర్యానికి, శక్తికి ప్రతీక. డప్పుల నాదానికి అనుగుణంగా తను చేసే నృత్యం భక్తులలో అపారమైన ఉత్సాహాన్ని నింపుతుంది. చెడు శక్తులను దూరం చేస్తాడని విశ్వాసం కూడా ఉంది. బోనాలు మనకు ఇచ్చే సందేశం ఏంటంటే, బోనాలు ఒక ప్రాంతీయ పండుగ మాత్రమే కాదు, భక్తి, కృతజ్ఞత, సమర్పణ అనే 3 గొప్ప విలువల్ని మనకు గుర్తు చేసే పవిత్రమైన ఉత్సవం. అమ్మవారికి బోనం సమర్పించడం అంటే కేవలం నైవేద్యం అర్పించడం మాత్రమే కాదు. అమ్మ, నీ కృప వల్లే మా కుటుంబం సుఖంగా ఉంది, మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండు అని వినయంగా ప్రార్థించడం. ఆ పండుగలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇంటిని ప్రేమతో చూసుకునే తల్లిగా, కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థించే భక్తురాలిగా అమ్మవారి పట్ల తమ భక్తిని ఎంతో గౌరవంగా వ్యక్తపరుస్తారు. తలపై బోనం మోసుకుంటూ భక్తితో నడిచే ప్రతి అడుగు విశ్వాసానికి ప్రతీక. బోనాల సందర్భంగా వినిపించే డప్పుల శబ్దం కేవలం సంగీతం కాదు, ఇది భక్తుల హృదయాలను ఒకటిగా కలిపే శక్తి. ఆ నాదం వినిపించినప్పుడు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ అమ్మవారి నామస్మరణలో లీనమైపోతారు. తెలంగాణలోని ప్రతి ప్రాంతంలో బోనాల వేడుకలు కొద్దిగా భిన్నంగా ఉన్న భక్తి మాత్రం ఒకటే. ప్రతి ఆలయంలో, ప్రతి వీధిలో, ప్రతి ఇంటిలో అమ్మవారి ఆశీస్సులు కోరుతూ ప్రజలు ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. మన సనాతన సాంప్రదాయంలో ప్రతి పండుగ వెనుక ఒక గొప్ప సందేశం ఉంటుంది. బోనాలు కూడా మనకు అదే చెబుతాయి. మన జీవితంలో ఎంత ఎదిగినా దైవాన్ని మర్చిపోకూడదు. కష్టాల్లోనే కాదు, సుఖాల్లో కూడా దేవునికి కృతజ్ఞత చెప్పడం నేర్చుకోవాలి. మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను మన పిల్లలకు పరిచయం చేయడం కూడా మన బాధ్యత. బోనాల వంటి పండుగలు కేవలం ఉత్సవాలు కాదు, తరతరాలకు అందించాల్సిన ఆధ్యాత్మిక వారసత్వం. అమ్మవారిని కేవలం కోరికలు తీర్చే దేవతగా మాత్రమే కాకుండా మన జీవితానికి మార్గదర్శకురాలిగా, మన కుటుంబానికి రక్షకురాలిగా మనసారా ఆరాధించాలి. భక్తి అంటే కేవలం పూజలు చేయడం కాదు, మంచి మనసు కలిగి ఉండటం, పెద్దలను గౌరవించడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, ధర్మాన్ని పాటించడం కూడా నిజమైన భక్తి. ఈ బోనాల పర్వదినంలో అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఇంటిపై ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం నిండాలని మనసారా ప్రార్థిద్దాం. జై మహంకాళి, జై మైసమ్మ తల్లి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో తప్పకుండా పంచుకోండి. ఇలాంటి ఆధ్యాత్మిక కథలు, దేవాలయ విశేషాలు, ధ్యానం, శాస్త్ర విజ్ఞానం కోసం శ్రీనివాస్ స్పిరిచువల్ పాత్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.